స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ముందు తెలియాలి. మనం సాధారణంగా నిజ జీవితంలో కొన్ని పదాలు వాడుతుంటాం. అక్కడ ఏమీ ఉండదు, కాకపోతే మేనేజ్ చేశారా అని అంటాం. కొన్ని చిన్న చిన్న విషయాల్లో మేనేజ్ చేశాం, పూర్తి స్థాయిలో నాకు అక్కడ ఏ వస్తువులు లేవు, అవకాశం లేదు, కానీ మేనేజ్ చేశాను, మొత్తానికి సక్సెస్ చేశాను అనే మాట వినిపిస్తుంది. అది కరెక్ట్ టర్మ్. మేనేజ్మెంట్ అంటే ఉన్నటువంటి వనరులను వినియోగించి, ఉన్నటువంటి పూర్తిగా 100కి 100% ఎప్పుడు ఏ పని కోసం కూడా మనకి వస్తువులు కానీ వ్యక్తులు కానీ డబ్బులు కానీ మన చేతిలో ఉండవని చెప్పి ఎప్పుడైతే 100% అన్నీ ఉంటాయో అప్పుడే చేస్తాను అని అనుకుంటే ఎప్పటికీ జీవితంలో ఏ చిన్న పని కూడా మనం చేయలేం. ఉన్నటువంటి వస్తువులతో, ఉన్నటువంటి వనరులతో, ఉన్నటువంటి వ్యక్తులతో, ఉన్నటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్థికము అంటే డబ్బుతో మనము మన పనుల్ని విజయవంతం చేసుకోవడమే మేనేజ్మెంట్. ఇది ప్రాక్టికల్ మీనింగ్. ఇప్పుడు ఒరిజినల్ మీనింగ్ ఏంటో చెప్తాను. మేనేజ్మెంట్ అంటే ఉన్నటువంటి వనరులని ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా వినియోగించి చర్యలను లేదా కార్యక్రమాలను విజయవంతం చేయడం. అది ఏ పనైనా కావచ్చు, ఏ చర్య, ఏ కార్యక్రమమైనా కావచ్చు. ఉన్నటువంటి వనరుల్ని ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ సమర్థవంతముగా మరియు ప్రభావవంతముగా వినియోగించుకొని విజయవంతం చేయడమే మేనేజ్మెంట్. మరి ఇక్కడ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది కదా, స్పోర్ట్స్ మేనేజ్మెంట్కి డెఫినేషన్ ఉండదు, మేనేజ్మెంట్ డెఫినేషనే. ఈ మేనేజ్మెంట్ని నిర్వహణ సూత్రాలను, నిర్వహణ అంశాలను క్రీడా కార్యక్రమాలకు అన్వయించి ఆ క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే క్రీడా నిర్వహణ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్. చాలా స్పష్టంగా తెలుగులో అట్ ద సేమ్ టైం దానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ టర్మ్తో నీట్గా క్లాస్ ఉంటుంది. కేవలం మనం ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి, దీనికి ఎక్కడ మెటీరియల్ లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. సిలబస్ ఎంత పెద్దదైనా కానివ్వండి, ఎంత కష్టమైనదైనా కానివ్వండి, దానికి తెలుగు వెర్షను ఉంటుంది, ఇంగ్లీష్ వెర్షను ఉంటుంది. మనం ప్రయత్నించాలే కానీ రీసెర్చ్ని ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్పేయడం, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ని ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్పేయడం, ఎందుకంటే ఈజీ కాబట్టి ఆ టర్మ్స్. బట్ మనం చూడబోతున్నది తెలుగు క్వశ్చన్. అలానే ఇంగ్లీష్ క్వశ్చన్ అర్థం చేసుకునే శక్తి ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి తెలుగుని తెలుగులాగే 100కి 100% ఎక్కడ రాజీ పడకుండా నేర్చుకుంటూ, ఎక్కడైతే తెలుగు పదాలు కష్టంగా ఉన్నాయో అక్కడ మనము ఇంగ్లీష్ పదాలను కూడా ఈక్వలెంట్ ఇంగ్లీష్ పదము ఈజీ అయితే ఆ ఇంగ్లీష్ పదం వల్ల మనకి ఈజీ అవుతుంది అని అంటే ఆ ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి తప్ప, అంతేకాని తెలుగుని ఇంగ్లీష్ కోసము బలి చేయకూడదు. ఎనీవే నేను చెప్తాను. ఉన్నటువంటి వనరుల్ని సమర్థవంతంగా వినియోగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే మేనేజ్మెంట్. దాన్నే తెలుగులో నిర్వహణ అనేది ఈజీ చాప్టర్. ఇంకా చాప్టర్లోకి వెళ్ళకముందే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాను, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ అనేది ఎవరికి అవసరము? పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి మరియు ప్రభుత్వానికి మరియు లాభాలు ఆర్జించడానికి మరియు ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ అనేది పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, టాటా, రిలయన్స్ ఇటువంటి వాటికే కాదు, ప్రభుత్వాలకే కాదు, లేదా రక్షణ వ్యవస్థ అయినటువంటి ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ వారికే కాదు మేనేజ్మెంట్ అనేది. ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాథమిక అవసరం, ప్రాథమిక నైపుణ్యం. ఇది అందరి దగ్గర ఉండాలి. మేనేజ్మెంట్ అనేది నిర్వహణ. మేనేజ్మెంట్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతో మనం అనుకున్న పనిని విజయవంతం చేయడం, ఇది మేనేజ్మెంట్ అంటే. ఆ మేనేజ్మెంట్ని శాస్త్రీయంగా క్రమపద్ధతిలో పద్ధతి ప్రకారం నిర్వహించడమే ఒక మేనేజ్మెంట్ అనే ఒక ఫీల్డ్ అండ్ బుక్స్, దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్, మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సూత్రాలను క్రీడా కార్యక్రమాలలో వినియోగించి ఆ క్రీడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్. ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళలేదు, పూర్తిగా సిలబస్లోకి వెళ్ళలేదు. ముందు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే హెడ్డింగ్ని వివరిస్తున్నాను నేను.
కాబట్టి మేనేజ్మెంట్ అనేది అప్పుడే పుట్టిన శిశువు నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు కూడా మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఒక అద్భుతమైన కన్క్లూజన్కి తీసుకొచ్చాను. మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి అవసరమే. టైం మేనేజ్మెంట్ ఉంది, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా ప్రతి దగ్గర ఆయా ఫీల్డ్కి సంబంధించిన మేనేజ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి, మేనేజ్మెంట్ అనే ఫీల్డ్ దగ్గర నుంచి, వీటన్ని మేనేజ్మెంట్ అనే ఫీల్డ్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సూత్రాలను ఆయా ఫీల్డ్స్కి అన్వయించి ఆయా ఫీల్డ్స్లో మనము సక్సెస్ అవ్వడమే. ఇప్పుడు మేనేజ్మెంట్ అనే ఫీల్డ్ నుంచి దాని యొక్క సూత్రాలను మన క్రీడా కార్యక్రమాలకు తెచ్చుకోవడమే స్పోర్ట్స్ మేనేజ్మెంట్. చూద్దాం వాడు ఏమడిగాడు. కాన్సెప్ట్ ఆఫ్ స్పోర్ట్స్. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కాన్సెప్ట్. ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, టు మేక్ ఎన్ ఈవెంట్ సక్సెస్ఫుల్. ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేనేజ్మెంట్ అవసరం. కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ తల మీనింగే అడిగాడు, మేనేజ్మెంట్ తల డెఫినేషన్ అడిగాడు, మేనేజ్మెంట్ తలకు స్కోపే అడిగాడు. దాన్ని మనము క్రీడా నిర్వహణకి అన్వయించుకుంటాం. అండ్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా సిలబస్ ప్రకారం మాట్లాడదాము. వాడు ఇచ్చినటువంటి సిలబస్లో మీనింగ్ అడిగాడు. మీనింగ్ అంటే పదం యొక్క అర్థము మాట్లాడాలి. మీనింగ్ని డెఫినేషన్ని ఒకేలా చూస్తాము, అది తప్పు. మీనింగ్ వేరు, డెఫినేషన్ వేరు. డెఫినేషన్ అనేది మోర్ ఫార్మల్, మీనింగ్ అనేది ఏ రా టర్మ్. ఇది ఒక రా టర్మ్, అంటే దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ని మాత్రమే ఇక్కడ చూస్తాము. మీనింగ్ మేనేజ్మెంట్ అంటే టు హ్యాండిల్ అనే అర్థము. మేనేజ్మెంట్ అంటే టు హ్యాండిల్. హ్యాండిల్ చెయ్యు, నువ్వు హ్యాండిల్ చేయలేవా దాన్ని, ఆ సమస్యలని అని మన నిజ జీవితంలో మాట్లాడతాం కదా, అదే టు హ్యాండిల్. హస్తలాఘవం. టు హ్యాండిల్. మ్యానిప్యులేషన్, హస్తలాఘవం. మ్యానిప్యులేషన్ అనేది విత్ ఇన్ ద పెరిమీడ్, విత్ ఇన్ ద లిమిట్స్, అవకాశం మేరకు మ్యానిప్యులేషన్. మ్యానిప్యులేషన్ అంటే మనం నెగిటివ్ వర్డ్గా చూస్తాం, తప్పది. నెగిటివ్ వర్డ్ ఏం కాదు, నెగిటివ్ వర్డ్ని చేసేసాం మనం. మ్యానిప్యులేషన్ అనేది టు యూటిలైజ్ ది అవైలబుల్ రిసోర్సెస్ టు ఇట్స్ మ్యాక్సిమం, టు దేర్ మ్యాక్సిమం. అంటే ఉన్నటువంటి అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం మ్యానిప్యులేషన్ తప్ప మ్యానిప్యులేషన్ అనేది ఒక నెగిటివ్ టర్మ్ కాదు. ఎనీవే మేనేజ్మెంట్ అంటే టు హ్యాండిల్ చెయ్యు అని అర్థం. ఇది ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మీనింగు లాటిన్ నుంచి వచ్చింది, అలానే ఇటాలియన్ నుంచి వచ్చింది, అలానే ఫ్రెంచ్ నుంచి వచ్చింది. ప్రతి దగ్గర కూడా ఇది ఏ సందర్భంలో వాడారని అడుగుతారు. ఇది ఏ సందర్భంలో వాడారు అని అంటే గుర్రాలను హ్యాండిల్ చేయడంలో, గుర్రాలను నియంత్రించడంలో ఈ పదం ఉపయోగించారు. గుర్రాలను నియంత్రించడంలో మొట్టమొదటిసారి మేనేజ్మెంట్ అనే పదాన్ని వినియోగించారు ఆయా భాషల్లో. లాటిన్ కావచ్చు, ఇటాలియన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు. ఇప్పుడు వాటి యొక్క విషయం చూద్దాం. మేనేజ్మెంట్ అనే పదము లాటిన్ నుంచి పుట్టింది. ఏ పదం నుంచి పుట్టిందంటే మానస్ అనే పదం నుంచి పుట్టింది. మానస్ అనే పదం నుంచి పుట్టింది. మానస్ అంటే అర్థము హ్యాండ్, హస్తం లేదా చేయి. మానస్ అంటే అర్థము హ్యాండ్. మేనేజ్మెంట్ అనే పదము రెండు లాటిన్ పదాల నుంచి వచ్చింది. ఒకటి మానస్, ఇంకొకటి అజీరే అనే పదం నుంచి వచ్చింది. టు యాక్ట్ చేయు అనే అర్థము. చేయు టు యాక్ట్. ఇంగ్లీష్ పదాలే గుర్తుపెట్టుకోవాలి. మానస్ అంటే హ్యాండ్ అని, అజీరే అంటే టు యాక్ట్ అని డైరెక్ట్గా ఇంగ్లీష్ టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది బాగా మూలపదం. దీని తర్వాత కొంచెం పరిణామం చెంది చక్కగా మేనేజ్మెంట్కి అత్యంత దగ్గర పదమైనటువంటి ఇటాలియన్ టర్మ్ ఒకటి ఉంది. ఇటాలియన్ టర్ము దీన్ని చక్కగా రాయండి. ఇటాలియన్ పదం. ఇటాలియన్ పదమైనటువంటి
మేనేజియర్, మేనేజియర్, మేనేజియర్. ఈ పదము ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ నేర్చుకోవాలి. వాడు అడుగుతాడు డైరెక్ట్గా ఈ పదం ఇచ్చేస్తాడు. ఇవ్వాలి అని అనుకుంటే మేనేజియర్ అండ్ మేనేజ్మెంట్కి మూల పదమైనటువంటి మేనేజియర్ ఏ భాషా పదము? మన ఆన్సర్ ఇటాలియన్. ఇటాలియన్ అని రాయాలి. అప్పుడు మానస్సనిస్తే లాటిన్ అని రాయాలి. వాడు ఇచ్చేస్తాడు పదము. అప్పుడు ఆ పదం ఏ భాషకు సంబంధించినది అని అడిగితే అప్పుడు ఆ భాషను మనము గుర్తించగలగాలి. మేనేజియర్, మేనేజియర్ దీని అర్థము టు హ్యాండిల్, దీని అర్థము టు హ్యాండిల్, టు కంట్రోల్, నియంత్రించు, నియంత్రించు. టు హూమ్, ఇక్కడ గుర్రాలను నియంత్రించడము అనే పదాల అర్థములో ఈ మేనేజియర్ అనే పదము ఉద్భవించింది, పుట్టింది. గుర్రాలను నియంత్రించడం, గుర్రాలను నియంత్రించడం, గుర్రాలను నియంత్రించడం. అయితే మానస్ అంటే లాటిన్ పదము, అజీర్ అంటే లాటిన్ పదము. వాటి యొక్క అర్థాలు ఒకదానికి అర్థము హ్యాండ్, ఇంకో దానికి అర్థము టు యాక్ట్. ఇటాలియన్ అనే పదానికి అర్థము, ఇటాలియన్ అనే పదమైనటువంటి మేనేజియర్కి అర్థము టు హ్యాండిల్, టు హ్యాండిల్, నియంత్రించు, నియంత్రించు, నియంత్రించు లేదా గుర్రాలను నియంత్రించు. ఇది మీనింగ్. మీనింగ్ అంటే ఇది చెప్పుకోవాలి. వాడు మీనింగ్ అడిగాడు, మీనింగ్ అని తెలుసుకున్నాము. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాము. డెఫినిషన్ చూద్దాం. సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి, సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి ఎవరి యొక్క లక్ష్యాలను? ప్రతి దగ్గర బిట్టే. నీ యొక్క లక్ష్యం కాదు, నా యొక్క లక్ష్యం కాదు. ఎవరి యొక్క లక్ష్యము? సంస్థాగత లక్ష్యము. ఆన్సర్ ఇదే, గుర్తుపెట్టుకోవాలి. సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి కార్యకలాపాలను మరియు వనరులను సమర్థవంతంగా వినియోగించడం. సమర్థవంతంగా, ఎఫెక్టివ్లీ, ప్రభావవంతంగా, ఎఫిషియెంట్లీ. A manager should have two things, effectiveness and efficient. He should be effective, he should be efficient. చాలా సమర్థవంతంగా ఉండాలి, చాలా ప్రతిభావంతంగా, సమర్థవంతంగా ఉండాలి, ప్రభావవంతంగా ఉండాలి. పాఠం చెప్పామంటే ఆ పాఠానికి విద్యార్థి ప్రభావం అవ్వాలి. ఆ పాఠం కూడా సమర్థవంతంగా ఉండాలి. అలానే మేనేజర్ కూడా ఎలా ఉండాలి అంటే సమర్థవంతంగా ఉండాలి. వాడు బలహీనుడైతే మొత్తం వ్యవస్థ అంతా బలహీనమైపోతుంది. కాబట్టి మేనేజ్మెంట్ అనే నిర్వచనంలో రెండు పదాలు కనిపిస్తాయి తప్పనిసరిగా. ఏంటిది అంటే ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్. ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్, ప్రభావవంతము మరియు సమర్థవంతము. ప్రభావవంతము గుర్తుపెట్టుకోవాలి పదాలే. సమర్థవంతము, సమర్థవంతము. ఇటువంటి తెలుగు పదాలు నేర్చుకోకుండా ఏదో ఇంగ్లీష్లో పొడి అక్షరాలు నేర్చుకొని అక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రశ్నని చదివి ఇంగ్లీష్లో ఉన్న ఆప్షన్స్ని ఎలాగో తెలుగులో మనం నేర్చుకోవాలా. గుర్తుపట్టడం అంటే అది అసాధ్యం. ఏదో పాఠం చెప్పడం కోసం, ఏదో సిలబస్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తిగా ఇంగ్లీష్ని ఎంచుకొని ఇంగ్లీష్లో అక్కడక్కడ ఏదేదో ఇలా అలా కలిపిరాతలో రాసేసి వెళ్ళిపోవడం అనేది అన్యాయమైన ప్రక్రియ. కాబట్టి తెలుగు వాళ్ళు తెలుగు స్పష్టంగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ స్పష్టంగా నేర్చుకోవాలి. ఈ రెండింటిని కలిపేసి మన సౌకర్యం కోసం వెళ్ళిపోతే ఎగ్జామ్లో ఆ సౌకర్యము ఉండదు. అక్కడ మరింత కష్టమవుతుంది. కష్టపడడం ఇక్కడ కష్టపడాలి, అక్కడ సుఖపడాలి. ఎనీవే, సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి కార్యకలాపాలను వనరులను సమర్థవంతంగా వినియోగించడం. సమర్థవంతము అనే మాట పట్టుకోండి. మరియు దేని కొరకు అంటే వ్యక్తి యొక్క ప్రయోజనం కొరకు కాదు, మేనేజర్ యొక్క ప్రయోజనం కాదు, సొంత లాభం కొరకు కాదు, సంస్థాగత లక్ష్యం కొరకు వనరులను సమర్థవంతంగా వినియోగించడం. ఇది నిర్వహణ. క్రీడా నిర్వహణ అంటే ఏమిటి? క్రీడా కార్యక్రమాలలో నిర్వహణా సూత్రాలను అన్వయించటం. క్రీడా కార్యక్రమాలలో రాసుకోవాలి. ఇది మెటీరియల్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు నిర్వహణా సూత్రాలను
అన్వయించడం, నిర్వహణా సూత్రాలను అన్వయించడం ఇంపార్టెంట్. నిర్వహణా సూత్రాలను అన్వయించడం క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు. ఇక్కడ ఉంది చూడండి, క్రీడా నిర్వహణలో అంటే పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, క్రీడా కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు ప్రణాళిక రచించటం మరియు నిర్వహించటం, వ్యవస్థీకరించడం. తెలుగు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఆ పదాలు ఇక్కడ నేర్చుకోవాలి, అక్కడ ఇబ్బంది పడకూడదు. వ్యవస్థీకరించడం, చెప్తాను ప్రతిదానికి అర్థము. వ్యవస్థీకరించడం మరియు సిబ్బందిని నియమించుకోవడం, అవసరమైనటువంటి వ్యక్తులని ఉద్యోగస్తులుగా నియమించుకోవడం మరియు మార్గదర్శకం, ఆ నియమించుకున్నటువంటి వ్యక్తులకి పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలని మార్గదర్శకం, గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తులను నియంత్రించాలి. ఎప్పుడు గైడెన్స్ ప్రకారం లేకపోతే, మనం ఒకటి చెప్పాము అక్కడ ఇంకొకటి జరుగుతుంది, ఎందుకు ఇంకొకటి జరుగుతుంది అని అంటే మనం కంప్యూటర్లను కాదు, ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండే చేయడానికి. మనం మానవుని యొక్క ప్రవర్తన గతిశీలమైనది, సైకాలజీలో మాట. కాబట్టి అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, చెప్పింది చెప్పినట్టు చేయలేం. కాబట్టి నియంత్రణ అవసరం. ప్రమాణాలకు అనుగుణముగా కార్యాచరణ లేనప్పుడు నియంత్రణ అవసరం. ఇక్కడే 100% ఒక బిట్ ఉంది. బిట్ని పట్టుకోవడం రావాలి. ఏంటి అంటే నిర్వహణలో ఉన్నటువంటి పనులు ఏమిటి? ప్రణాళిక ఒక పని, ఆర్గనైజింగ్ ఒక పని. ఆర్గనైజింగ్ అంటే అన్ని వస్తువులని సమకూర్చుకోవడం, వ్యక్తులని, డబ్బులని, పరికరాలని సమకూర్చుకోవడాన్ని ఆర్గనైజింగ్ అంటాం. అయితే సమకూర్పు అనే పదం రాదు, వ్యవస్థీకరించడం అనే పదం వస్తుంది. కాబట్టి వ్యవస్థీకరించడం అనే మాట ఎవరి యొక్క మాట అంటే దేని హెడ్డింగ్లో ఒక మాట అంటే క్రీడా నిర్వహణ యొక్క విధులలో ఇదొక మాట. మొదటి విధి ఏమిటి? ప్రణాళిక. రెండవ విధి ఏమిటి? ఆర్గనైజింగ్ అంటే ఏమిటి? వస్తువులని, వ్యక్తులని, డబ్బుని, ఆర్థిక వనరులని సమకూర్చుకోవడం. అది రెండో పని. మూడో పని ఏమిటి? సిబ్బందిని నియమించుకోవడం. అవసరమైనటువంటి వ్యక్తులను, సమర్థవంతమైన వ్యక్తులను నియమించుకోవడం. నిర్దిష్టమైన పనికి నిర్దిష్టమైనటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులని నియమించుకోవడం ఉద్యోగస్తులుగా. ఆ నియమించిన వ్యక్తులకి ఆ పని ఎలా చేయాలో గైడెన్స్, మార్గదర్శకం ఇవ్వడం. 4. తరువాత ఇచ్చిన గైడెన్స్ ప్రకారం జరగకపోతే నియంత్రించడం 5. అంటే క్రీడా కార్యక్రమాల్లో ప్రణాళిక, నిర్వహణ మరియు సిబ్బంది నియామకము, మార్గదర్శకము, నియంత్రించడము వంటివి ఉంటాయి. ఏమేమి ఉంటాయంటే ఇవి ఉంటాయని చెప్పగలగాలి. ఏమి ఉండదు అంటే కఠినత్వం ఉండదు, మోసం ఉండదు, దగా ఉండదు, ఇటువంటి మాటలే వాడతాడు. మనం సిలబస్లో ఉన్నట్టు దాని కోసమే చెప్పుకోవాలి. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఫార్మేషన్ కూడా చెప్పుకోవాలి. అంతేకాని సిలబస్కి సంబంధించి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయి చాలా అంశాలు మ్యాటర్ కవర్ చేయడం కోసం మాట్లాడకూడదు. ఇదే మాట ఎన్నిసార్లు మాట్లాడుకున్నా పర్వాలేదు, మనకు మార్క్ వస్తుంది. క్రీడా నిర్వహణలో పనులు ఏంటంటే, ఆ మేనేజర్ యొక్క పనులు ఏంటంటే ప్రణాళిక చేయడము, నిర్వహించడము, సిబ్బందిని నియమించుకోవడము, మార్గదర్శకం చేయడము, నియంత్రించడం. ఇంకా ఎక్కడున్నా మనము మీనింగ్ అండ్ డెఫినేషన్ దగ్గరే ఉన్నాం. పైన రాసిన మాటే ఈ మాట. క్రీడా కార్యక్రమాలలో నిర్వహణా సూత్రాలను అన్వయించడమే క్రీడా నిర్వహణా సూత్రాలను క్రీడా కార్యక్రమాలకు అన్వయించడం. మీనింగ్ చెప్పుకున్నాము, డెఫినేషన్ చెప్పుకున్నాము. క్రీడా నిర్వహణ అంటే ఏంటో కొన్ని వాక్యాలు చూద్దాము. యాజ్ ఇట్ ఈజ్గా ఇవే పదాలు ఎగ్జామ్లో కనిపిస్తాయి, అనువంత కూడా మార్పు ఉండదు. ఎందుకంటే స్టాండర్డ్ టర్మ్స్ ఇవన్నీ కూడా. ఎప్పుడైతే మనం ఇప్పుడు కష్టపడతామో అక్కడ ఈజీగా ఫీల్ అవుతాము. ఇక్కడ ఈజీ కోసము మనము ఇక్కడ ఈజీ కోసము మనకి అందుబాటులో ఉన్నటువంటివి ఏదో ఒకటి, ఎలా ఒకటి ఇంగ్లీష్లోనో ఏదో ఒకటి వచ్చి రాని తెలుగు పదాలతో కవర్ చేసుకుని వెళ్ళిపోతే ఎగ్జామ్లో ఇబ్బంది పడతాము.
కొంచెం కష్టమైన సరే ఈ పదాలు నేర్చుకోండి అనేది నా ఉద్దేశం. క్రీడా నిర్వహణ అంటే లక్ష్యాలను నిర్దేశించడము, ఇది ప్రణాళిక కిందకు వస్తుంది. ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. పలానా కార్యక్రమం చేస్తున్నాం, చాలా గ్రాండ్గా నిర్వహించాలి. వనరులను సమీకరించాలి అంటే కావలసినటువంటి వస్తువులను, వ్యక్తులను సమీకరించాలి. తర్వాత కార్యకలాపాలు నిర్వహించాలి. 1 by 1 పోటీలను షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి. వనరులు సమీకరించిన తర్వాత సిబ్బందిని మెయింటైన్ చేయాలి. వివిధ గ్రూపులుగా విడగొట్టాలి. ఎవరెవరి యొక్క పనులు ఏంటేంటో వారికి నిర్వహించాలి. సిబ్బందిని నిర్వహించాలి, నిధులను నిర్వహించాలి, బడ్జెట్ మేనేజ్మెంట్, వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ప్రణాళికాబద్ధంగా వాటిని వినియోగించాలి. అలానే ప్రచారం అండ్ మార్కెటింగ్, ప్రమోషన్ అండ్ మార్కెటింగ్, ప్రమోషన్ చేయాలి మన జరుగుతున్న కార్యక్రమాన్ని. దాని సంబంధిత వ్యక్తులకు అది తెలియాలి కదా అక్కడ గేమ్స్ అవుతున్నాయని, అర్హులకి, ఎట్ ద సేమ్ టైం ప్రజలకి. అలానే సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అథ్లెట్స్ అవ్వచ్చు, క్రీడాకారులు అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు, నిర్వాహకులు అవ్వచ్చు, ఈ ఎప్పటికప్పుడు సమాచారం, వీరి మధ్య సమాచారాన్ని పంపించాలి. అప్పుడే కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కమ్యూనికేషన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి. నైతికత, సామాజిక బాధ్యత. ఎట్ ద సేమ్ టైం మనం క్రీడా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కేవలం క్రీడా కార్యక్రమాలు సక్సెస్ అయిపోవాలని ఒకటే చూడకూడదు. అందరి యొక్క భద్రత చూడాలి, ప్రకృతిని పట్టించుకోవాలి, ప్లాస్టిక్ని ఎక్కడెక్కడ విడిచిపెట్టేయకూడదు. మన అవసరం, మన స్వార్థం కోసం అక్కడ ప్రకృతిని కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను కానీ ఇబ్బంది పెట్టకూడదు. నైతికంగా ప్రవర్తించాలి క్రీడా నిర్వాహకులు. ఇది క్రీడా కార్యక్రమంలో ఏ అంశాలు, క్రీడా నిర్వహణలో ఏ అంశాలు ఉంటాయి? లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఉంటుంది, వనరులను సమీకరించడం ఉంటుంది, కార్యక్రమాలు నిర్వహించడము అసలైన పని, షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించటం, సిబ్బందిని నిర్వహించటం, ఇవన్నీ కూడా ఒక మేనేజర్ యొక్క పనులు. మేనేజర్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మేనేజ్మెంట్ యొక్క పనులు ఇవన్నీ కూడా. మేనేజర్ పనులు అంటే మనం మేనేజర్గా ఉంటే మనం ఏమేమి చేస్తామో ఈజీగా ఆ పదాన్ని ఓన్ చేసుకోగలుగుతామని మేనేజర్ అని అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటా. క్రీడా నిర్వహణ చూడండి. క్రీడా నిర్వహణ క్రీడా పర్యావరణ వ్యవస్థ యొక్క శ్రేయస్సుకు దోహదపడుతుంది. క్రీడా పర్యావరణం అంటే ఇందులో అందరూ వస్తారు. తల్లిదండ్రులు, క్రీడాకారులు, కోచెస్, శిక్షకులు, న్యాయ నిర్ణేతలు, అఫీషియల్స్. క్రీడా పర్యావరణం, స్పోర్టింగ్ ఎన్విరాన్మెంట్, టోటల్ ఈ క్రీడా పర్యావరణ వ్యవస్థ యొక్క శ్రేయస్సును చూడాల్సింది ఎవరు అని అంటే స్పోర్ట్స్ మేనేజ్మెంట్. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే కేవలము క్రీడాకారులను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నది కాదు. అసలు క్రీడాకారులతో నిజానికి సంబంధం లేదు. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే క్రీడాకారులు చాలా చిన్న అంశము. స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అంటే అన్ని వ్యవస్థలని సక్రమంగా నిర్వహించడము స్పోర్ట్స్ మేనేజ్మెంట్. అన్ని వ్యవస్థలు అంటే అవతల పేరెంట్స్ నుంచి, యువతల క్రీడాకారుల నుంచి, న్యాయ నిర్ణేతల దగ్గర నుంచి, కోచెస్ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలి. క్రీడా పర్యావరణము ఎంత మంచి మాట చూడండి. క్రీడా పర్యావరణం వీరి యొక్క బాధ్యత. అంతేకాని క్రీడాకారులు మాత్రమే కాదు, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఈజ్ లిమిటెడ్ టు స్పోర్ట్స్ పర్సన్స్. నో. క్రీడా నిర్వహణ అనేది క్రీడాకారులకు మాత్రమే పరిమితం అవుతుంది. నో. క్రీడా నిర్వహణ అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంది. ఎస్. ఈ రెండు వాక్యాలు మీరు రాసుకోండి. ప్రతిదీ ఇక్కడ ఉండదు, ప్రతిదీ మెటీరియల్ ఉండదు. కొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనము నోట్స్లో రాసుకుంటేనే దాని నుంచి లాభం పొందుతాం. ఏ పదం నేను మాట్లాడినా, సొంత పదం మాట్లాడినా, మ్యాక్సిమం సొంత పదాలు మాట్లాడను. అందులో ఏ అవసరం అదే మాట్లాడతాను. ప్రశ్నలో ఏది జనరేట్ అవుతుందో అదే మాట్లాడతాను. బట్ కొన్ని మాటలు మీరు వాక్యం రాసుకోండి. క్రీడా నిర్వహణ అనేది క్రీడాకారులకు మాత్రమే పరిమితం కాదు, అనేక అంశాలతో ముడిపడి ఉంది.
కొన్ని క్రీడా నిర్వచనాలు చూద్దాం. ఇవన్నీ కూడా నిర్వహణ సూత్రాలు, మేనేజ్మెంట్ యొక్క సూత్రాలు, నిర్వచనాలు, మేనేజ్మెంట్ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా. అక్కడక్కడ అండర్లైన్ చేస్తూ ఒక మాట చెప్తుంటాను, ఆ మాటలు మాత్రమే నేర్చుకోండి, మిగతా ఈ పర్సన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. మేనేజ్మెంట్ అంటే ఏంటి? సమూహ లక్ష్యాల సాధన వైపు సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేయడం. కూంజ్ అండ్ ఓ డోనెల్ అనే పర్సన్ ఏం చెప్పాడంటే, సమూహ లక్ష్యాల సాధన వైపు అంటే మనందరి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, వ్యక్తి యొక్క లక్ష్యం కాదు, ఇక్కడ సంస్థ యొక్క లక్ష్యమైనా పర్వాలేదు, లేదా సమూహం యొక్క లక్ష్యం అనే పదం వాడినా పర్వాలేదు, ఇవే పదాలు వస్తాయి. సమూహ యొక్క లక్ష్యము వ్యక్తి యొక్క లక్ష్యం కోసము అందరినీ బలి చేయకూడదు. సమూహం యొక్క లక్ష్యము కొరకే మన ప్రణాళిక ఉండాలి, మన వనరుల సమీకరణ ఉండాలి, మన వనరుల నిర్వహణ ఉండాలి. దేని కొరకు అంటే సంస్థాగత లక్ష్యం అవ్వచ్చు, సమూహ లక్ష్యం అవ్వచ్చు. సంస్థాగత లక్ష్యం అవ్వచ్చు, సమూహ లక్ష్యం అవ్వచ్చు. సమూహ లక్ష్యాన్ని సాధన వైపు సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేయడమే నిర్వహణ. అంటే ఏంటో దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఏంటి అంటే సమూహ లక్ష్య సాధన వైపు సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేయడం. ఇదిగోండి కొన్ని పదాలు వాడాడు, మొత్తం చదవద్దు. ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ టువర్డ్స్ అటైన్మెంట్ ఆఫ్ ది గ్రూప్ గోల్స్. సమూహ లక్ష్యం వైపు ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ, ఆ ఒక్క పదం చాలు. ఆ ఒక్క పదం పట్టుకొని మనం మేనేజ్మెంట్ అనే పదాన్ని 100% గుర్తించగలుగుతాము. ఒకవేళ ఇంకా ఓపుకుంటే అది ఎవరు చెప్పారు అనేది అడగరు, కాకపోతే మీకు శక్తి ఉంటే మాత్రం కూంచ్ అండ్ ఓ డోనెల్ అనే పేరుని లింకప్ చేసుకోండి, ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అనే పదంతో. ఇటువంటి స్టార్ మార్క్ అక్కడ పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, పీటర్ ఎఫ్ డ్రక్కర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ని ఆధునికంగా ఎక్కువ అర్థం చేసుకున్నది, ఆధునికంగా మార్చినది ఎవరు అంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. హెన్రీ ఫయోల్ ఉన్నారు, చాలామంది ఉన్నారు మేనేజ్మెంట్లో. కాకపోతే మోడర్న్ అనే మాట వస్తే పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చెప్పారో చూద్దాము. నిర్వహణ అనేది వ్యాపారాన్ని, ఆయన మాట్లాడింది బిజినెస్సే, కాకపోతే అక్కడ వ్యాపారం అనే పదం బదులు పనిని అని పెట్టుకుంటే బెటరు. నిర్వహణ అనేది వ్యాపారాన్ని నిర్వహించే నిర్వాహకుల, కార్మికుల బహుళార్థక సాధక అవయవము, మల్టీపర్పస్ ఆర్గాన్. మేనేజ్మెంట్ అనేది మల్టీపర్పస్ ఆర్గాన్. ఏదో ఒక అంశం కోసం అది క్రియేట్ చేయబడింది కాదు. నిర్వాహకులు కార్మికుల యొక్క మేనేజ్మెంట్ అంటే ఇద్దరికీ ఉపయోగమే. ఎవరికి? నిర్వాహకులకి మరియు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ఇద్దరికీ ఉపయోగపడే మల్టీపర్పస్ ఆర్గాన్ అంటే అనేక విధాలుగా ఉపయోగపడే ఒక యంత్రం లాంటిది. ఏదో ఒక్క పర్పస్ కోసమే అది రూపొందించబడింది కాదు. నిర్వాహకులు కార్మికుల యొక్క బహుళార్థక సాధక అవయవము, మల్టీపర్పస్ ఆర్గన్ అనే ఇంగ్లీష్ టర్మ్ని పీటర్ ఎఫ్ డ్రక్కర్తో పాటు మేనేజ్మెంట్ అనే దానితో లింకప్ చేసుకోండి. ఎలా రాయాలి అని అంటే, షార్ట్ నోట్స్ ఎలా రాయాలి అని అంటే, పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఈయన ఏం చెప్పారు? మేనేజ్మెంట్ అనేది బహుళార్థక సాధనం. ఇంగ్లీష్ టర్మ్ కూడా నేర్చుకోవాలి. మల్టీపర్పస్ ఆర్గాన్. ఆయన సేమ్ వాడిన పదాలనే మనం ఇక్కడ ఇస్తున్నాం. మల్టీపర్పస్ ఆర్గాన్. ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ అనేది అంటే ఏంటి అంటే మేనేజ్మెంటే. ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ అనే పదం కనిపిస్తే అసలు ప్రశ్న ఏదైనా కానివ్వచ్చు, మెయిన్ టర్మ్ బట్టే మనం ఆన్సర్కి వెళ్ళాలి. ఇది కొంచెం భయం అనిపిస్తుంది ఈ మాట చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. మొత్తం వాక్యం మనం రాసుకున్న వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా మరొక 100 సంవత్సరాల తర్వాత కూడా రాదు ఎగ్జామ్లో.
మెయిన్ టర్మ్స్ మాత్రమే కామన్గా వస్తాయి. మనం రాసుకున్న వాక్యము, పేపర్ సెటర్ రాసిన వాక్యము ఎప్పటికీ ఒకటి కాదు. ఏవో కొన్ని దగ్గరలో మాత్రం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అలాంటి దగ్గరలు మాత్రము, కొన్ని డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి అలాంటి దగ్గర తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ ఆ మెయిన్ టర్మ్ను చూసే మనం ఆన్సర్ని ఎంచుకోవాలి. ఇటువంటి అలవాటు కానీ మనం చేసుకోకపోతే పేపర్ చాలా టఫ్గా అనిపిస్తుంది, చాలా టఫ్ అని అనిపిస్తుంది మనకి. రాత్రి పగలు చదివినా సరే పేపర్ ఎందుకు కష్టం అనిపిస్తుంది అని అంటే ఎగ్జాక్ట్గా మనము అక్కడ పట్టుకోవాల్సిన పదం పట్టుకోకపోవడం వలన. ఇవన్నీ బహుళార్థక సాధనము లేదా మల్టీపర్పస్ ఆర్గన్ అని కనిపిస్తే చాలు. ఒకవేళ పర్సన్ అడిగితే మనం వెంటనే పీటర్ ఎఫ్ డ్రక్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ గుర్తుపెట్టు అనే పదం కనిపిస్తే కూంచ్ అండ్ ఓడానెల్ అనే పదం అనే పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మొత్తం వాక్యాన్ని అంతటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమో లేదు. అది తెలియని వాళ్ళు మాత్రమే అలా చెప్తారు, అది తప్పు. అనేక ఎగ్జామ్స్ రాసున్నాను నేను, అనేక ఎగ్జామ్స్. ప్రతి ఎగ్జామ్కి ఫార్ములా ఇదే. పట్టుకోవలసిన పదం పట్టుకొని ఆ పదం వస్తే అవతల నెక్స్ట్ ఇంకొక పదము ఏ పదం ఎంచుకోవాలో మనకి తెలియాలి. అదే నోట్స్, అదే ప్రిపరేషన్. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా చదవాలంటే సంవత్సరాలు సరిపోవు, యాజ్ ఇట్ ఈజ్గా రావు. ఇంకొక మాట పీటర్ ఎఫ్ డ్రక్కర్ చెప్పిన మాట ఏంటంటే సరైన సమయానికి సరైన పనులను సరైన విధానంలో నిర్వహించడమే, సరైన విధానంలో చేయడమే నిర్వహణ. సరైన సమయానికి సరైన పనులను సరైన విధానంలో, రైట్ టాస్క్ ఇన్ రైట్ టాస్క్ అట్ రైట్ టైం ఇన్ రైట్ ప్రాసెస్. సరైన సమయానికి సరైన పనులను సరైన విధానంలో చేయడమే నిర్వహణ. ఏది సరైన పని ఉండదు, ఏది సరైన విధానము ఉండదు, ఏదైనా సరి సమయం ఉండదు. అవన్నీ ఒకదానితో ఒకటి మ్యాచ్ అయితేనే ఒకదానికొకటి సరి అవుతుంది. అంతేగాని ఒక పని ఎప్పుడు సరైనదని అవ్వదు, అది ఆ సమయానికి ఆ పని సరైనది. చాలా పెద్ద పెద్ద కొటేషన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడం పట్ల శ్రద్ధ చూపించను, నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మంచి నిర్ణయంగా మారుస్తాను అని. అది మేనేజ్మెంట్ యొక్క స్కిల్. ఆ స్టేట్మెంట్ ఓకే, నో నీడ్, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే సరైన సమయానికి సరైన పనులను సరైన విధానంలో చేయడమే నిర్వహణ అని చెప్పింది ఎవరంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్. పదం కనిపిస్తే ఆన్సర్ చేయాలి. అలా చేయాలి అంటే క్లాస్ రూమ్లోనే కష్టపడాలి. జార్జ్ ఆర్ టెర్రీ చూద్దాం. నిర్వహణ అనేది ప్రణాళిక, నిర్వహించటం మరియు యాక్చుయేటింగ్, చర్యను ప్రారంభించటం, కంట్రోలింగ్, నియంత్రించటం కలిగి ఉన్నటువంటి ఒక ప్రక్రియ. ఎవరైతే ప్రణాళిక చేస్తారో, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో, ఎవరైతే యాక్చుయేటింగ్ చర్యను ప్రారంభిస్తారో, ఎవరైతే నియంత్రిస్తారో వారినే మేనేజర్ అంటాము. ఆ ప్రక్రియనే మేనేజ్మెంట్ అంటాం. మేనేజ్మెంట్ అనే పదాన్ని చాలా సింపుల్గా POAC అనే పదాలతో నిర్వచించారు. POAC ప్లానింగ్, ఆర్గనైజింగ్, యాక్చుయేటింగ్ అండ్ కంట్రోలింగ్ అనే పదాలతో పోల్చారు. ఈ పదాలు కనిపించగానే జార్జ్ ఆర్ టెర్రీ అనే ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. అయితే గుర్తుపెట్టుకోవద్దనే అంటున్నాను నేను. కానీ మేనేజ్మెంట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవడానికి ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. ఈ పదాలతో పాటు ఆ పర్సన్ గుర్తుపెట్టుకోవాలా లేదనేది మీ ఆప్షను, నా జడ్జిమెంట్ అయితే అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే మేనేజ్మెంట్ అంటే ప్రణాళిక, మేనేజ్మెంట్ అంటే నిర్వహించడం, మేనేజ్మెంట్ అంటే చర్యను ప్రారంభించడం, మేనేజ్మెంట్ అంటే నియంత్రణ. అంటే ప్రశ్న ఎలాగొస్తుంది? ఏ ప్రక్రియ ప్రణాళిక, నిర్వహణ, చర్య, నియంత్రణ అనే అంశాలను కలిగి ఉంటుంది? అప్పుడు నువ్వు రాయాలి మేనేజ్మెంట్ కలిగి ఉంటుంది ఈ అంశాలను. అక్కడ ఆప్షన్లో చాలా ఉంటుంది. బోధన కలిగి ఉంటుందా, నిర్వహణ కలిగి ఉంటుందా, వ్యవస్థాపన కలిగి ఉంటుందా, నాయకత్వం కలిగి ఉంటుందా అంటే నిర్వహణ అనే పదం పెట్టగలగాలి. చూడండి, 4 ఆప్షన్లు చాలా దగ్గర పదాలే ఇస్తాడు. అందులో ఎగ్జాక్ట్గా ఏ పదం ఎంచుకోవాలో మనకు తెలియాలంటే క్లాస్ రూమ్లో ఎగ్జాక్ట్గా ఆ టర్మ్స్ని ముందుగానే మనం పట్టుకొని ఉండాలి. రైట్, మొత్తం చదవద్దు,
ఇవి కలిగి ఉన్న ఈ కలిగి ఉన్న ఈ 4 అంశాలను పిఓఏసి అనే అంశాలను కలిగి ఉన్న ప్రక్రియనే మేనేజ్మెంట్ అంటాము. జార్జ్ ఆర్ టెర్రీ అనే పర్సన్ ఆ నిర్వచనాన్ని ఇచ్చారు. ఇది నిర్వచనాల పరంగా. ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? మీనింగ్ నేర్చుకున్నాము. తర్వాత ఏం నేర్చుకున్నాము? డెఫినిషన్ నేర్చుకున్నాము. పీటర్ ఎఫ్ అనే పర్సన్ యొక్క డెఫినేషన్ని వ్యక్తిపరంగా గుర్తుపెట్టుకోమన్నాను. మిగతా అన్నింటినీ కూడా జస్ట్ డెఫినేషన్స్ యొక్క మెయిన్ టర్మ్స్ గుర్తుపెట్టుకోమన్నాను. మీనింగ్ ఇక్కడ మేనేజియర్ అనేది ఇటాలియన్ పదము. దీని యొక్క అర్థము టు హ్యాండిల్. అంతకుమించి ఎక్కువ చదవద్దు అక్కడ. మానస్ అనేది కూడా లాటిన్ పదము, దాని యొక్క అర్థం హ్యాండ్. తర్వాత డెఫినేషన్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ ఇచ్చారు. నిర్వహణ అంటే వనరులను సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా వినియోగించడమే నిర్వహణ అని కూంచ్ అండ్ ఓడానెల్ చెప్పారు. తర్వాత పీటర్ ఎఫ్ డ్రక్కర్ ఏం చెప్పారంటే సరైన సమయానికి సరైన పనులను సరైన విధానంలో చేయడమే నిర్వహణ అని చెప్పారు. తర్వాత బహుళార్థక సాధనము, ఆయనే చెప్పిన మాట. బహుళార్థక సాధనము, మేనేజ్మెంట్ని ఒక బహుళార్థక సాధనంతో పోల్చినది ఎవరు? పీటర్ ఎఫ్ డ్రక్కర్. జార్జ్ ఆర్ టెర్రీ ఏం చెప్పాడు? జార్జ్ ఆర్ టెర్రీ POAC, ప్లానింగ్, ఆర్గనైజింగ్, యాక్చుయేటింగ్ అండ్ కంట్రోలింగ్ అనే ప్రక్రియ అనే వాటిని కలిగి ఉండే ప్రక్రియనే మేనేజ్మెంట్ అంటామని జార్జ్ ఆర్ టెర్రీ చెప్పారు. ఇది మీనింగ్, ఇవి డెఫినేషన్స్. ఇది మేనేజ్మెంట్ యొక్క ఇలా సిలబస్లో ఉన్నటువంటి ఏ కాన్సెప్ట్ అయినా సరే దాని ప్రారంభం నుంచి దాని అంతు వరకు టోటల్ అన్ని అంశాలని కూడా మనం చూడాలి. ప్రశ్న ఎలా వస్తుందో చూడాలి, ఏ పదాలు పట్టుకోవాలో చూడాలి. అప్పుడే ఎగ్జామ్లో ఆడుకోగలుగుతాం క్వశ్చన్ పేపర్తో. లేదంటే క్వశ్చన్ పేపర్ మనతో ఆడుకుంటుంది.